వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ కింద దాదాపు 19,000 పైచిలకు ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి సుదీర్ఘంగా సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. గత గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళు ఎంతో కాలంగా పోరాడుతా ఉన్నారు. దాదాపు 28 రోజులు కూడా ఆ మధ్య దీక్ష చేశారు. అయినా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ సమస్యలపై వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు ఏం గవర్నమెంట్‌ను ఏం డిమాండ్ చేస్తున్నారనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎస్ఎస్ఏ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. ఓ 2 డీఏలు ప్రకటించింది. పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేస్తామని కొద్దిగా ఈ రీసెంట్‌గా క్యాబినెట్ ప్రకటించింది. మరి మీ సమస్యలకు సంబంధించి మీకేమైనా హామీ వచ్చిందా? ఓకే అండి. ముందుగా పల్లవి టీవీ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి ప్రభుత్వము రెగ్యులర్ ఎంప్లాయీస్ సమస్యల మీద పరిష్కారం చూపడంలో చూపినటువంటి చొరవ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం మీద చొరవ చూపడం లేదు. చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మేము గత 15-20 సంవత్సరాల నుంచి ఈ సమగ్ర శిక్ష అభియాన్లో 26 విభాగాలు పనిచేస్తూ ఉన్నారు. 26 కేటగిరీలు, అంటే జిల్లా నుంచి మొదలు పెడితే మండల ఆఫీస్ కావచ్చు, స్కూల్ లెవెల్లో కేజీబీ కావచ్చు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ కావచ్చు, క్లస్టర్ లెవెల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఈ విధంగా 26 రకాల విభాగాల కేటగిరీలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారులు మారుతూ ఉన్నారు, కానీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా తెలంగాణ ఏర్పడితే మా ఉద్యోగులు క్రమబద్ధీకరణ జరుగుతాయని కేసీఆర్ చెప్పిండు. అందరు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు, ప్రతి ఉద్యోగిని రెగ్యులరైజ్ చేసి తీరుతామని చెప్పిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఆ ఉద్యమంలో మేము పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అనేక సార్లు కలిసినాం. 2014, 15, 16 సంవత్సరంలో. ఆ తర్వాత సార్ బిజీ అయ్యిండు. మా విద్యాశాఖ మంత్రి ఉండే సబితా ఇంద్రారెడ్డి మేడం కలిసినాం, కడియం శ్రీహారి గారిని కలిసినాం. కానీ ఎక్కడేసిన గొంగుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పరిస్థితి అట్లనే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేసినాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాం. 2023 సెప్టెంబర్ నెలలో మేము నెల రోజుల పాటు సమ్మె చేసినాం. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీద నెల రోజుల పాటు సెప్టెంబర్ నెలలో మేము స్ట్రైక్ చేసి, మా యొక్క సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా 19,350 మంది ఉన్నారు. వీళ్ళందరూ పాల్గొన్నారు సమ్మెలో. అప్పుడు టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ సెప్టెంబర్ నెలలో ప్రతిపక్ష పార్టీ టీపీసీసీ అధ్యక్షునిగా హన్మకొండ ఏకశిల పార్క్ ఉంటుంది, మేము అక్కడ సమ్మె చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి మా ఉద్యోగులందరికీ సంఘీభావం తెలియజేసి, మీ సమస్యలన్నీ చాలా చిన్న సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల మిమ్మల్ని మీ నాయకులని సగౌరవంగా సచివాలయానికి పిలిచి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము అని హామీ ఇచ్చిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 18 నెలలు అయింది. కాబట్టి మేము ఏం చేసినాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారిని 3 సార్లు కలిసినాం. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కలిసినాం, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కలిసినాం, అక్కడ మరి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలు కూడా కలిసినాము. ఆ రకంగా జూబ్లీహిల్స్లో కూడా సారింటి దగ్గర ఒక 3 సార్లు కలిసినాం. ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొన్ని రోజులు మాకు టైం ఇవ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదంటే వచ్చే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో మీ సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. కాబట్టి మేము సంవత్సరం వేచి చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఏర్పడింది కాబట్టి మళ్ళీ 2024 డిసెంబర్ వరకు వేచి చూసినాం, 1 ఇయర్. వాళ్ళు 1 ఇయర్ అయిన తర్వాత రైజింగ్ 1 తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, రైజింగ్ 1 అని చెప్పేసి 1 ఇయర్ విజయవంతం చేసుకున్నామని చెప్పేసి సంబరాలు చేసుకుంటుంటే, మీరు సంబరాలు చేసుకుంటారు కానీ మా ఉద్యోగుల సమస్యలు ఎక్కడున్నా గొంగడి అక్కడే ఉంది సమస్యలు అని చెప్పేసి మేము సంవత్సరం తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా ఏర్పాటు చేసి సమ్మె నోటీస్ ఇస్తే, మేము పిలిచి ప్రభుత్వంకి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి తేటతెల్లం జైలుకి సమస్య పరిష్కారం చేస్తాం, ఈ సమస్య పరిష్కారం చేయము. ఎందుకంటే ప్రస్తుతము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ప్రస్తుతము విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయననే ఉన్నారు. కాబట్టి మళ్ళా మాకు హామీ ఇచ్చింది కూడా పోయిన సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద సమ్మె చేసేటప్పుడు హామీ ఇచ్చింది కూడా ఆయననే. సో 3 రకాలుగా ఏ రకంగా చూసుకున్నా ఆయనదే బాధ్యత ఉన్నది. కాబట్టి పిలిచి మాట్లాడి
మీ సమస్యలు ఇవి పరిష్కారం చేస్తామంటే బాగుంటుండే. కానీ నేటికి ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడాలి. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడలేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడకపోవడం వలన మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. సమ్మె మేము డిసెంబర్ 10వ తేదీ నుంచి స్ట్రైక్ మొదలుపెట్టినాం. పోయిన సంవత్సరం 2024 డిసెంబర్ ఉమ్, 10వ తేదీన స్ట్రైక్ మొదలుపెట్టినాం. మా సమస్యల పరిష్కారం కోసం తర్వాత మా యొక్క స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గౌరవనీయులు ఈవి నరసింహారెడ్డి సార్ పిలిచి మాట్లాడాడు 10వ తారీఖున ఉమ్, సమ్మె మొదలైన రోజే. మీ సమస్యలు మేము ప్రభుత్వానికి నివేదిస్తాం, రిపోర్ట్ తయారు చేస్తాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి 3 గంటలు చర్చ చేసిండు మాతో. చర్చ చేస్తే మా సమస్యలు చెప్పినాం. ఆ రోజు ప్రెస్ పూర్వకంగా మీడియా ముఖంగా అనౌన్స్మెంట్ చేయలే. ఉమ్, మేము ప్రభుత్వానికి నివేదిస్తాము, మీ సమస్యలు ప్రభుత్వం దగ్గర తీసుకుపోతా, రిపోర్ట్ చేస్తా, మీరు సమ్మె విరమించని అన్నారు. లేదు సార్ మాకు నమ్మకం లేదు, గత ప్రభుత్వం కూడా ఈ రకంగానే మోసం చేసింది, కాబట్టి మంత్రి గారు లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోండి, ఆయన ద్వారా మేము మాట్లాడుకుంటాం, సారు మీడియా ముఖంగా చెప్తే విరమిస్తామని చెప్పినాం. ఆ రోజు విరమించకుండా మేము సమ్మె కొనసాగించడం జరిగింది. తదనంతరం మళ్ళీ డిసెంబర్ 30వ తేదీ ఉమ్, సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ మెంబరు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ మినిస్టర్, ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్, ఉద్యోగులందరికీ కలిపి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసారు సమస్యల పరిష్కారం కోసం, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ అన్ని ఉద్యోగులకు సంబంధించి. ఆయన 30వ తేదీన పిలిచిండు. ఆ రోజు మేము సచివాలయానికి మా స్టేట్ కమిటీ టీము అందరం వెళ్ళడం జరిగింది. ఉమ్, ఆ రోజు కూడా ఒక గంట సేపు మంత్రి గారు చర్చ చేయడం జరిగింది సమస్యల మీద. చర్చ చేసినాడు కానీ మేము ఈ సమస్య పలానా సమస్య పరిష్కారం చేస్తాము, ఉమ్, పలానా సమస్య పలానా రోజు నుంచి చేస్తామని స్పష్టంగా చెప్పలేదు. మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి, మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నాం, మమ్మల్ని మా ప్రభుత్వాన్ని అర్థం చేసుకోండి, ప్రభుత్వ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని రిక్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఇంకొక మాట ఫైనల్గా మేము సమ్మెకు వెనకాడకుండా మేము ముందుకే వెళ్తామని తెగేసి చెప్పేసి వచ్చినాం. కానీ అక్కడ మంత్రి గారు ఏమన్నారంటే దానికి, సరే ఫైనాన్స్ పరంగా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నాన్ ఫైనాన్షియల్ ఆర్థిక పరమైనటువంటి భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తామని అన్నారు. ఉమ్, సార్ చెప్పినటువంటి రిక్వెస్ట్కి మేము విని సరే సార్ మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి ఆ రోజు అక్కడి నుంచి మేము బయటకు రావడం జరిగింది. తర్వాత జనవరి న్యూ ఇయర్ 1వ తేదీ 2025 1వ తేదీ ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి మమ్మల్ని ప్రొఫెసర్ కోదండరామ్ సార్, ఇప్పుడున్నటువంటి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సార్, ఉమ్, సార్ కూడా క్యాబినెట్ హోదా, వీళ్ళిద్దరు కూడా మమ్మల్ని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి తీసుకుపోయారు. సార్ ఆ రోజు మా సమస్యలు పరిష్కారం చేస్తాను, మీరు రేపు రండి మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మేము మళ్ళీ వాళ్ళందరితో మా ఉద్యోగులందరితో మేము మాట్లాడుకొని ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా మనం వెళ్తున్నాం. మనకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు, చిన్నారెడ్డి సార్ ఉన్నారు, వాళ్ళు హామీ ఇచ్చిర్రు, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇప్పుడే పరిష్కారం చేస్తామంటున్నారు. ఫైనాన్స్ పరంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఒక 3 నెలల్లో ఆ రోజు పొన్నం ప్రభాకర్ సార్ కూడా చెప్పాడు, ఒక 3 నెలల్లో క్యాబినెట్ సబ్ కమిటీ మీ సమస్యలను పాజిటివ్ రిపోర్టు మేము ప్రభుత్వానికి అందజేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ కూడా అదే చెప్పిండు కాబట్టి మా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకొని మేము 5వ తేదీన మళ్ళీ ఈ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చిన్నారెడ్డి ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మన ప్రజాభవన్లోనే ఉమ్, చర్చలు. ప్రజాభవన్కు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మేము ఒక 3 నెలల టైం ఇవ్వండి, ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎమ్మెల్యే మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. సమ్మెకాల జీతం కూడా ఇస్తామన్నారు. ఇప్పటికీ సమ్మెకాల వేతనం లేదు. ఎన్ని రోజులు రావాలి వేతనం అంటే ఎన్ని రోజులు? 28 రోజులు ఉమ్, 28 రోజులు సమ్మె చేయడం జరిగింది. 28 రోజుల సమ్మె వేతనం ఇప్పటికీ రాలేదు. సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టరు మరియు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉమ్, బట్టి విక్రమార్క సార్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మరియు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు. సో సార్ హామీ ఇచ్చినాడు కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. ఈ రకంగా మమ్మల్ని ఇప్పుడు మీరు 28 రోజులు సమ్మె చేసిరు కదా, సమ్మె చేసినప్పుడు ఏ హామీతో మీరు సమ్మె విరమించారు? సమ్మెకు పోయిరు కదా మీరు, 28 రోజుల పాటు చేసిరు, అన్ని అవును. జిల్లా కలెక్టరేట్ల ముందు చేసిరు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవును. ఏ హామీతో విరమించారు? ఆర్థిక పరమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజ్ చేయాలి. ఓకే. రెగ్యులరైజ్ న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడితే ఉమ్, తక్షణము బేసిక్ పే ఇవ్వమని చెప్పినాం. ఓకే. బేసిక్ పే వారి కేటగిరీకి ఒక బేసిక్ పే ఉంటుంది, ప్రతి వారికి ఒక బేసిక్ పే ఉంటుంది, అది ఇవ్వమని చెప్పినాం.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇప్పుడు మేము చేయము, మీ సమస్య మీద మేము ప్రభుత్వానికి నివేదిక 3 నెలల్లో పాజిటివ్ రిపోర్టు ఇచ్చి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మేము చేస్తామని అన్నారు. ఎవరన్నారు? డిప్యూటీ సీఎం గారు అన్నారు, పొన్నం ప్రభాకర్ క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్ అన్నారు. ఎవరికి హామీ ఇచ్చారు? అంటే మీ మాకే చర్చల సందర్భంలో ఓకే. మేము ఇప్పుడు ఆ సమ్మె జరిగేటప్పుడే మీరు చర్చలు జరిపారా? సమ్మె జరిగేటప్పుడే ఆ చర్చలు జరిగిన తర్వాతనే పొన్నం ప్రభాకర్ సారు ఆ హామీ ఇచ్చిన తర్వాతనే డిప్యూటీ సీఎం సార్ మళ్ళీ ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఆ సార్ కూడా రిపోర్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, ప్రస్తుతానికి మీరు సమ్మె విరమించండి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఒక్కొక్కటి మేము ఒక 2 నిమిషాలు చెప్తా. ప్రతి ఉద్యోగికి అతి భయంకరమైన సమస్య ఏంటంటే ఆత్మగౌరవం ఉంటుంది. ఎవరికైనా ప్రతి సగటు మానవునికి ఉంటుంది ఆత్మగౌరవం. నువ్వు ఉద్యోగ భద్రత లేకపోతే ఆయన జీవితానికి అభద్రత. కాబట్టి ఉద్యోగ భద్రత అడుగుతున్నాం. ఉద్యోగ భద్రత అంటే మాకు ప్రతి సంవత్సరము స్కూల్ ఎండింగ్ డే ఉంటుంది ఏప్రిల్ 23వ తేదీన, అప్పటి వరకు పని చేయించుకుంటారు. 23వ తేదీ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు గ్యాప్ ఇస్తారు, టర్మినేషన్, అందరు ఉద్యోగులను తొలగిస్తారు. ఒక 3-4 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ రీఫ్రెష్గా అగ్రిమెంట్ చేసుకుని మళ్ళీ కొత్తగా నియమిస్తారు మమ్మల్ని, మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ నియమిస్తారు. ఇది అభద్రతా భావానికి గురి కావడానికి ఇది ఒకటే. అంటే ఆ ఉద్యోగికి ఎలాంటి హక్కులు, న్యాయపరంగా హక్కులు దక్కకుండా సంవత్సరం నిండితే వీళ్ళు కోర్టుకెళ్తారు. కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడదని చెప్పేసి ఈ రకంగా ఉద్యోగులను ప్రథమ శ్రేణి ఉద్యోగులని, ద్వితీయ శ్రేణి ఉద్యోగులని అంటాం కదా. మనం భారతదేశంలో మేము 2వ తరగతి పౌరులమా? నేను ఇప్పుడు అదే అంటున్నా, తెలంగాణలో ఉద్యోగులలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 2వ తరగతి ఉద్యోగులా? వీళ్ళు 2వ తరగతి అంటే ద్వితీయ శ్రేణికి సంబంధించిన ఉద్యోగులా? వీళ్ళు ఉద్యోగులు కాదా? రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక ధర ఉంటుంది, టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మార్కెట్లోకి పోదాం, మార్కెట్లో పోయి ఒక వస్తువు కొందాం. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక ధర ఉంటుంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఒక ధర ఉంటుందా? ఎక్కడ న్యాయం ఇది? ఏమైంది? తెలంగాణ మేధావులు ఏమైంది? మాట్లాడాలి మేధావులందరూ కూడా. ఇది వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుడు కాదా? మానవ వనరులను దోపిడీ చేసుకోవడం కాదా? శ్రమ దోపిడీ కాదా ఇది? ప్రభుత్వాలు మారిన ఏం లాభం? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అధికారులు కూడా మారారు, కానీ సమస్యలు మాత్రం ఎక్కడెక్కడే ఉన్నాయి అంటున్నాం. ఆలోచించాలి. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు వాళ్ళకు డిఎస్సి ఉంటుంది, ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, అట్లా నడుస్తుంది, అర్హతలు టెట్ ఇవన్నీ రాసి వస్తారు కదా. ఇప్పుడు మీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎట్లా రిక్రూట్ చేసుకుంటారు? నిజంగా మీకు అన్ని అర్హతలు ఉన్నాయా? ఇప్పుడు మీరు ఈ ఆయా హోదాల్లో కొనసాగడానికి, అటు కేజీబీలు కావచ్చు, మీరు సిఆర్పీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీకు ఎట్లా రిక్రూట్ అయ్యారు? అసలు మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా నడిచింది? ఎట్టికే తీసుకున్నారా? అయితే మాదంతా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్స్ ఉంటారు, పాఠశాలలు టీచర్స్ ఉంటారు. టీచర్స్ అందరికి కూడా మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, దాని ద్వారా మెరిట్ ప్రకారము జాబులు నియామకం చేస్తారు. రెగ్యులర్ ఎంప్లాయీగా నోటిఫికేషన్ చేసేటప్పుడే రెగ్యులర్ ఎంప్లాయీస్గా నోటిఫికేషన్ చేస్తారు, తీసుకుంటారు. అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుందా? రిటర్న్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకి కూడా, రెగ్యులర్ ఎంప్లాయీస్. దీంట్లో కూడా మేము కూడా విద్యాశాఖలో పనిచేస్తున్నాం. దీంట్లో కూడా సెలక్షన్ చేసేటప్పుడు కలెక్టర్ చైర్మన్ నోటిఫికేషన్ చేసారు. దీనికి కూడా పేపర్ నోటిఫికేషన్ చేసి వీళ్ళందరూ కూడా, అభ్యర్థులందరూ కూడా మీరు అప్లై చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి, ఇక పలానా అర్హతలు ఉండాలి. టీచర్ ఉన్నది, టీచర్ అంటే బీఈడి ఖచ్చితంగా ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి. పీజీసీఆర్టీకి పీజీ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి కన్సర్న్ సబ్జెక్టులో. పీజీసీఆర్టీ కానీ సిఆర్టీ కానీ నువ్వు ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నావో ఆ సబ్జెక్టు మీద డిగ్రీ పీజీ ఉండాలి, బిఎడ్ ఉండాలి, టెట్ ఉండాలి. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయి ఉండాలి. ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ చైర్మన్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా టెస్ట్ రాసి వీళ్ళకి వచ్చినటువంటి మార్కులు, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారంగా వీళ్ళందరినీ దాంట్లో మెరిట్ ప్రకారం అపాయింట్మెంట్, ఆ రోస్టర్ ప్రకారం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అంటే రెగ్యులర్ ఎంప్లాయీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పెద్ద తేడా ఏం లేదు, కేవలం ఒకటే తేడా, ఒక లైన్ తేడా. వాళ్ళని నియామకం చేసేటప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ అని నియామకం చేసిర్రు, వీళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీగా నియామకం చేసిర్రు. అంటే ఆ ఒక్క లైన్ కోసమే ఇప్పుడు వాళ్ళ శాలరీస్ వీళ్ళ శాలరీస్ ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అందదా? ఇప్పుడు వీళ్ళ శాలరీ 25% ఉంటే వీళ్ళకంటే వాళ్ళకు ఒక 3 రెట్ల ఎక్కువ ఉంటుంది జీతాలు. వీళ్ళకి 25,000 ఉంటే వాళ్ళకు 75,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. కానీ దారుణమైన తేడా ఇది. ఇప్పుడు ఒక బయాలజీ 9వ తరగతి బయాలజీ కేజీబీలో చెప్పే టీచర్కు, రెగ్యులర్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చెప్పే బయాలజీ టీచర్కు ఎంత డిఫరెన్స్ ఉంటుంది శాలరీ?
3 రేట్లు ఉంటుందా? 3 రెట్లు ఉంటుంది. ఆ! ఇక్కడ వీళ్ళకి 25,000 వస్తే అక్కడ 75,000 నుంచి 1,00,000 వస్తుంది. కానీ మరి ఎంత తేడా చూడండి. ఎంత దారుణం అది. ఇప్పుడు చాలా వీళ్ళు దారుణం. వీళ్ళు చెప్పేది గదే చదువు. ఆమె చెప్పేది గదే చదువు. రెగ్యులర్ ఎంప్లాయీ అన్న కారణంగా ఆమెకు రెగ్యులర్ సాలరీ, ఆమెకు వాళ్ళకు పీఎఫ్‌లు, ఈ డీఏలు, పీఆర్సీలు, ఇంకా పోతే రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్సు, హెల్త్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి అవన్నీ ఉన్నాయా? ఏవి లేవు. ఆ! కేవలం గౌరవ వేతనం, హానరోరియం తీసుకొని, జీతం తీసుకొని పని చేయాలి. ఆ! మిగతాది ఏమీ ఉండదు. హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్ ఉండదు, అలవెన్స్ ఉండదు, ట్రావెలింగ్ అలవెన్స్ ఉండదు, డిఏ ఉండదు, హెల్త్ ఏది ఉండదు. కేవలం జీతం తీసుకొని పని చేయాలి. ఈ రకంగా మనం టీచరే కాదు, సమగ్ర శిక్షలో నాన్ టీచింగ్ స్టాఫ్ అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది కదా, హ్మ్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. హ్మ్. డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్లో ఒక 10 మంది పనిచేస్తారు. ప్రతి జిల్లా ఆఫీస్లో, హ్మ్. ప్రతి మండల ఆఫీస్లో, మండల ఎడ్యుకేషన్ ఆఫీస్లో 10 మంది పనిచేస్తూ ఉంటారు. హ్మ్. అంటే మండల్ కోఆర్డినేటర్ అని, డాటా ఎంట్రీ ఆపరేటర్ అని, అటెండర్ అని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ అంటే ప్రత్యేక వికలాంగుల కోసము, అవును. మానసిక వికలాంగులకు విద్య, స్పెషల్ టీచర్స్ అనమాట. అట్లనే ప్రతి కాంప్లెక్స్ ఉంటుంది. 18 స్కూల్కి ఒక కాంప్లెక్స్ ఉంటుంది. హ్మ్. అంటే ఒక మండలంలో ఇంచుమించు 3-4 క్లస్టర్లు ఉంటాయి. ప్రతి క్లస్టర్కి ఒక సిఆర్పి ఉంటాడు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్. ఒకప్పుడు మండల్ రిసోర్స్ పర్సన్ ఉండే. హ్మ్. ఈ రూల్ ఆఫ్ రిజర్వ్ ఇది మన విద్యా హక్కు చట్టం వచ్చింది కదా, 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం హ్మ్. ప్రతి టీచరు ఈ విద్యా బోధనేతర పనులలో చేయకూడదు. ప్రతి టీచర్ టీచింగ్ మాత్రమే చేయాలి. కాబట్టి ఎంఆర్పీలను అందరినీ కూడా స్కూళ్ళకి పంపించారు. వాళ్ళందరూ కూడా టీచర్లు అనమాట. ఓకే. స్కూళ్ళకి పంపించేసి స్పెషల్గా రిసోర్స్ పర్సన్ అని చెప్పేసి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆ 18 స్కూళ్ళకు ఒక సిఆర్పి పనిచేస్తాడు. వీళ్ళు ఆ 18 స్కూళ్ళల్లో డైలీ విజిటింగ్ చేసుకుంటూ ఆ స్కూళ్ళ యొక్క స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్, మధ్యాహ్న భోజనం కావచ్చు, యూనిఫామ్ సరఫరా కావచ్చు, టెక్స్ట్ బుక్స్ సరఫరా కావచ్చు, హ్మ్. ఏదైనా పరిశీలన చేసి మండల ఎంఈఓ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. హ్మ్. అంటే అనుసంధానం, మండల స్థాయికి స్కూల్ స్థాయికి అనుసంధానం రిపోర్ట్ ఇవ్వాలి. ఇట్లా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సేమ్ మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏమో జీతము 3 రెట్లు ఎక్కువ ఉన్నది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఏమో జీతం తక్కువ ఉన్నది అనుకుంటే, వీళ్ళందరికీ కూడా కేవలం ఆ రకంగానే నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, రోస్టర్ ప్రకారం నియామకమైనప్పటికీ కేవలం ఒకే ఒక్క లైన్. వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులుగా అపాయింట్మెంట్ కావడం జరిగింది ఒక లైను. వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటాము అని నోటిఫికేషన్ చేయడం ఒక లైన్. అంతే. ఆ హ్మ్. ఒక్క లైన్ ద్వారానే ఈ ఉద్యోగులందరి జీవితాలు కూడా నాశనం అయితున్న దుర్భర పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ శిక్ష అనుభవించడం. ఇప్పుడు మీకు ఒక స్ట్రెయిట్ క్వెషన్ చెప్పండి. గవర్నమెంట్‌ను మీరు డిమాండ్ చేసే ముఖ్యమైన 3 పాయింట్లేంటి? మీరు మాకిది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు గావాలి అని చెప్పే ముఖ్యమైన 3 పాయింట్లు అడిగితే ఏం చెప్తారు? ముఖ్యమైన 3 పాయింట్లు. హ్మ్. ఫస్ట్ పాయింట్, ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఓకే. హ్మ్. మీకు కోర్టు పరంగా, న్యాయపరంగా సమస్యలు ఏర్పడితే రెండవ పాయింట్, ఇమ్మీడియేట్‌లీ వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు బేసిక్ పే సమానమైనటువంటి వేతనాలు ఇయ్యాలి. ఓకే. బేసిక్ పే ఇస్తే కొంత వెసులుబాటు ఉంటది వీళ్ళకు. రెండవ వీళ్ళు అంశం వీళ్ళు ఇది. చేసే శ్రమకు. శ్రమకు గుర్తింపు, ఆ! శ్రమకు జీతం. హ్మ్. బతకాలంటే జీతం ఉండాలి గదా! అవును. ఆ జీతం ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం. మార్కెట్‌లోకెళ్తే వాళ్ళకొక ధర, మనకొక ధర ఉండదు గదా వస్తువు కొనుక్కోవడానికి. హ్మ్. సేమ్ ధర ఇస్తారు కాబట్టి మేము బేసిక్ పే, వాళ్ళకి ఎంతైతే బేసిక్ పే వస్తుందో అంతే బేసిక్ పే సాలరీ ఇమ్మంటున్నాం. హ్మ్. ఇది రెండవ అంశం. మూడవది ఏందంటే హెల్త్ అనేది చాలా అవసరం ఆరోగ్యం పరంగా కాబట్టి హ్మ్. హెల్త్ కార్డ్స్ ఇస్తే ఆరోగ్య భద్రత కల్పించినట్లయితది. హ్మ్. ఈ 3 అంశాలు మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రమాద బీమా ఏమైనా ఉంటదా మీకు? ఏది లేదు. ఆ! మరెట్లా ఎవరైనా చనిపోతే? చనిపోతే పాతిపెట్టడమే. ఆ! అంటే ఒక పక్షులను పాతిపెట్టినట్టే. హ్మ్. మనుషుల్లోనే గుర్తింపు లేదు. రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారు. హ్మ్. మేమసలు ఎంప్లాయీలుగానే చూస్తలేరు మమ్మల్ని. ఇప్పుడు మీ ఎస్ఎస్ఏ ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ విద్యాశాఖకు ఎంత ఎంత పర్సెంటేజ్ ఉంటది? ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్‌కు ఎంత వరకు మీరు సర్వీస్ జేస్తారు? అట్లా అడిగితే ఏమైనా చెప్పగలుగుతారా? మా ఎంప్లాయీస్ సర్వీస్ అనేది మేము 2 రకాల సర్వీస్ చేస్తున్నాం. హ్మ్. ఒకటేమో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు పూర్తిగా అవి బోధన, టీచింగ్ చేస్తున్నారు. హ్మ్. 1,30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు. కేజీబీవీలలో. కేజీబీవీలలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. అక్కడ పూర్తిగా హాస్టల్, రెసిడెన్షియల్ మోడ్. ఆ! అక్కడ 1,30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది టీచింగ్ సంబంధించి. ఓకే. ఇకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా 20,00,000 పైగా విద్యార్థులున్నారు. హ్మ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,00,000 పైచిలుకు 23,00,000 దాకా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి మొదలుపెడితే, మండల ఆఫీస్ నుంచి మొదలుపెడితే, క్లస్టర్ ఆఫీస్ అని చెప్పుకున్నాం కదా, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ దాకా హ్మ్. ఆ విద్యార్థుల యొక్క ఆ డేటా అంతా కూడా ఆన్‌లైన్‌లో నమోదయ్యేటట్టుగా ఇప్పుడు కొత్తగా ఆపార్ ఐడీ అని వచ్చింది. ఓకే. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్టరీ అని చెప్పేసి ప్రతి విద్యార్థికి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ తీయడం.
ప్రతి విద్యార్థికి 56 అంశాలు ఉంటాయి. అంటే పేరు, ఊరు, తండ్రి పేరు, మదర్ నేము, క్యాస్టు అన్నీ కూడా అందులో నమోదయ్యేటట్టుగా 23 లక్షల మంది విద్యార్థులకి ప్రైవేట్ విద్యార్థులు సహా అందరి విద్యార్థుల యొక్క పూర్తి డేటాను ఆన్‌లైన్‌లో నమోదు అయ్యేటట్టుగా మేము సర్వీస్ చేస్తాం. ఒకటి ఇది డేటా విషయం. మూడోది ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా కింది స్థాయిలో ఫీల్డ్ లెవెల్‌లో అమలైతున్నాయా, అమలైతలేవో కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ చూస్తది. మా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్. ఇప్పుడు మీరు ఈ 19,300 మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులు లేకుంటే విద్యా శాఖకు ఎంత నష్టం ఉంటది? అసలు నష్టం ప్రభావం పడుతదా దాని మీద? తప్పకుండా పడుతది. ఆ! ఎవరో ఒకరు చేయాలి కదా ఈ పని. ఆ! ఎవరో ఒకరు పని చేయాలి. మేము తక్కువ జీతం తీసుకొని పని చేస్తా ఉన్నాం. అదే రెగ్యులర్ చేసారనుకోండి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సొస్తది. వీళ్ళు చేసే పని ఇంకొకరు చేయాల్సొస్తది. అంటే పనైతే ఖచ్చితంగా ఎవరో ఒకరు చేయాలి. ఎవరో ఒకరు చేయాలి. పనైతే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు టీచర్ లేదు, ఇంకో టీచర్ అన్నా చెప్పాలి. ఈ కంప్యూటర్ వర్క్ ఉన్నది, డేటా వర్క్. ఈయన లేకపోతే ఇంకొక అతను చేయాలి. ఎవరో ఒకరు చేయాల్సింది తప్పకుండా. ఇప్పుడు మీ దగ్గర మీ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సంబంధించిన పే షీట్ నా దగ్గర ఉంది. చూస్తా. పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్ ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ 11,700 జీతం ఉంది నెలకు. 11,700 జీతంతోని ఒక ఉద్యోగి ఇది స్టాండర్డ్ కాంచి ఆయన 30 ఏళ్ళ నుంచి అయితే ఒక 30 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు ఉంటారు, 20 ఏళ్ళ చేసిన వాళ్ళు ఉంటారు, 10 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు ఉంటారు. 11,700 రూపాయలకు అతను ఎట్లా బతుకుతాడు? ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం సమాజంలో బతికే పరిస్థితి ఉంటుందా? ఏం చెప్తారు? పార్ట్ టైం అంటే వీళ్ళు పార్ట్ టైమే చేస్తారా? హాఫ్ డే ఉంటుందా వీళ్ళు? పేరు పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్గా పెట్టుకున్నారు. ఇన్స్ట్రక్టర్ వీళ్ళు క్రాఫ్ట్ ఎడ్యుకేషను, ఆర్ట్ ఎడ్యుకేషను, పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, కంప్యూటర్ ఎడ్యుకేషను వీళ్ళు చెప్తా ఉంటారు. పేరు ఏమో పార్ట్ టైము, పని చేయించేదేమో ఫుల్ టైం. అంటే బడి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, 4 o'clock ఎండ్ అవుతుంది. ఆ బడి వేళలు పని వేళలు ఏదైతే ఉన్నాయో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీళ్ళు పని చేస్తూ ఉంటారు. మరి ఇంత పని చేసే వాళ్ళకి ఆ ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, రెగ్యులర్ టీచర్ కూడా ఉంటాడు. వాళ్ళకేమో 50,000 వేతనం వస్తూ ఉంటుంది. వీళ్ళకేమో 11,000 వేతనం వస్తూ ఉంటుంది. అంటే ఎన్ని రెట్లు తేడా ఉన్నది చూడండి. 4 రెట్లు, 4 నుంచి 5 రెట్ల తేడా ఉంది. ఇది నిజంగా మనం ఆలోచిస్తే శ్రమదోపిడి కాదా? ఏ రకంగా డిసైడ్ చేసిరు అసలు అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఈ రకంగా డిసైడ్ చేయడం అనేది ఏ రకంగా డిసైడ్ చేస్తారు? ఇది శ్రమదోపిడి, వెట్టి చాకిరి కిందికి వస్తుందని నేను అంటా ఉన్నా. ఇంకా చూడొచ్చు ఈడ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 7,800 ఉంది. 7,800 అంటే మామూలుగా ఎంత పడుతుంది రోజుకు? 200 రూపాయలు అంటే ఎట్లా? అది ఊహించుకుంటేనే ఊహకు అందుతలేదు అసలు. 7,800 జీతంతో పనిచేసే ఉద్యోగులు కూడా ఎస్ఎస్ఏలో ఉన్నారంటే దారుణం ఉన్నట్టు కదా. నేను ఈ విషయం మీద నేను అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నా ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణలతో సహా మేము వివరించడం జరిగింది. ఈ రకంగా తక్కువ వేతనం ఇవ్వడం అనేది ఆ యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీని, కుటుంబాన్ని మనం మోసం చేసినట్లయితే శ్రమదోపిడి అవుతుంది, వెట్టి చాకిరి కిందకి వస్తుంది. ఒక కూలీ పని, పార పనికి పోయేటోనికి కూడా ఇంతకంటే ఎక్కువ జీతం వస్తుంది. పార పని చేసేటోనికి కూడా ఈ రోజు 1,000 రూపాయల వేతనం వస్తుందంటే మీరు ఆ రకంగా వాళ్ళు ఇచ్చిన బదులు ఇది అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన బదులు ఏంటంటే ఆన్సరు, మీరు ఆ రకంగా లేబర్తో కానీ పోల్చుకోకూడదు, కూలీ పనులతో పోల్చుకోకూడదు. మీ వాల్యూ మీకుంటది, వాళ్ళ వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఒకరితో పోల్చుకోకూడదు అని సమాధానం చెప్పి దాటవేసుడే తప్ప జవాబుదారితనంగా వాళ్ళకు సమస్యను పరిష్కారం చేస్తామనేటువంటి చిత్తశుద్ధి కనబడతలేదు అంటున్నాను. అసలు దారుణమైన శాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు కేజీబీవీలో హైయెస్ట్ ఒక టీచర్కి ఉండే శాలరీ ఎంత ఉంటుంది? ఆమె పీజీ చేసి, బీఎడ్ కంప్లీట్ చేసి, టెట్ రాసి, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ టెస్ట్ రాసి రిక్రూట్ అయిన ఒక టీచర్కు ఎంత శాలరీ ఉంటుంది? హైయెస్ట్గా 29,000 ఉన్నది. హైయెస్ట్. ఇంకొకటి స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, హెచ్ఎం కేటగిరీగా, ప్రిన్సిపల్ హోదాలో, వాళ్ళకి 32,000 ఉంటుంది. అంటే హైయెస్ట్ 32,000. 32,000 అంటే రోజుకు సగటున 1,000 రూపాయలు. అంటే దారుణమైన జీతాలు ఉన్నాయి. అసలు మినిమం ఇప్పుడు మార్కెట్లో ఉన్న జీతాలకు బతికే పరిస్థితులు వీళ్ళకున్న జీతాలు లేనే లేదు. ఒక ప్రిన్సిపల్ హోదాలో పనిచేసే వాళ్ళకి 32,000 అంటే రోజుకు సగటున 1,000 రూపాయలు. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఒక మేస్త్రి దగ్గరికి ఒక పార పని ఆడిపోతే అతనికి కూడా ఇచ్చేది 1,000 రూపాయలే. ఈ రకంగా మనం ఉదాహరణతో వివరిస్తేనేమో వాళ్ళకేమో అక్కడ అధికారులకు అర్థమవుతుంది. మీరు ఆ రకంగా ఊహించుకోవద్దు, ఆ రకంగా పోల్చుకోకూడదు, ఎవరిది వాళ్ళకే ఉంటుందని వాళ్ళు సమాధానం దాటవేసి సమస్యలు మాత్రం ఎక్కడున్న గొంగని అక్కడే వేస్తున్నది. మాకు నిజంగా ఇది పూర్తిగా ఆలోచిస్తే మా సమస్యలు రాస్తే రామాయణం అంత ఉంటుంది, చెప్పుకుంటూ పోతే మహాభారతం లెక్కలు ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలన్నా కూడా అర్థమవుతలేదు మా సమస్య. ఇది ఒక సమస్య ఉంది, ఇది ఒకటే మాట్లాడతా అనేటట్టు లేదు. ఏ సమస్య చెప్పాలనో, ఏ సమస్య చెప్పొద్దో, ఎక్కడ మొదలు పెట్టాలనో, ఎక్కడ ఆపాలనో కూడా అర్థం కానంత సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి.
కానీ ఈ సాలరీస్ అయితే ఇమ్మీడియట్‌గా కొంత దాన్ని స్క్రూటినీ చేసి కొంచెం గౌరవమైన సాలరీస్ ఇయ్యాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద నిజంగా ఉన్నది. ఎందుకంటే ఈ సాలరీస్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మీరు జీతభత్యాల గురించి అడుగుతున్నారు కాబట్టి సాలరీస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి హ్మ్. వీటి మీద కూడా జీతాల మీద కూడా ఉదాహరణతో చెప్పడం జరిగింది మనం. హ్మ్. జీతాలు పెంచితే ఎంత బడెన్ పడుతుంది, ఎంత భారం పడుతుందో కూడా వివరించినాం. హ్మ్. వీళ్ళందరికీ 19,350 మంది ఉద్యోగులకి మేము ఇంతకుముందుకు మీరు అడిగారు కదా జీతాలు మీకు తక్షణమే ఏదైనా ఫస్ట్ డిమాండ్ అడగమంటే మేము ఏమన్నాం రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా బేసిక్ పే ఇవ్వమని అడిగినాం. రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా బేసిక్ పే ఇస్తే హ్మ్. ఈ 19,350 మందికి అయ్యే ఖర్చు కేవలం రాష్ట్రం మొత్తము 450 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. హ్మ్. 450 కోట్లు మాత్రమే అంటే అదనపు భారం. అదనపు భారం. ఇప్పుడున్నటువంటి భారం కాకుండా అదనపు భారం 450 కోట్లు మాత్రమే పడుతుంది. హ్మ్. ఈ 450 కోట్లలో సెంట్రల్ గవర్నమెంట్ 60% బడ్జెట్ ఇస్తుంది. ఓకే. ఇది ఎస్ఎస్ఏ రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ 60-40 రేషియో. హ్మ్. 60% వాళ్ళే ఇస్తారు. ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద బడెన్ 40%. అంటే 200 కోట్లే. హ్మ్. 200 కోట్లు వీళ్ళు ఇస్తే మిగతా 250 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం 200 కోట్లు అంటే ఎంత తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి బడులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనారిటీ స్కూళ్ళు, హ్మ్. రకరకాల వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి శంకుస్థాపన చేసింది. అవును. ఒక పాఠశాలకు అయ్యే ఖర్చు ఎంత తెలుసా? హ్మ్. బడ్జెట్ 200 కోట్లు శాంక్షన్ చేసింది ఒక పాఠశాలకు. హ్మ్. మాకందరికీ జీతాలు పెంచితే బేసిక్ పే ఇస్తే ఇచ్చే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం మీద అయ్యే బడెను కేవలం 200 కోట్లే. హ్మ్. ఒక పాఠశాల కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఖర్చును పెడితే 20,000 మంది కుటుంబాలు బాగుపడతాయి అంటున్నాం మేము. హ్మ్. ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఉన్నది. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ రెగ్యులర్ ఎంప్లాయీస్ని పిలిచి సచివాలయానికి పిలిచి దాంట్లో నేను కూడా ఉన్నాను ఆ రోజు. మా సమస్యలు కూడా విన్నారు. కానీ మరి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏమో ఒక డిఏ తక్షణమే అమలు చేసిర్రు, ఒక డిఏ 6 months తర్వాత ఇస్తామని చెప్పేసి హ్మ్. ప్రకటన చేసిర్రు. ముఖ్యమంత్రి గారే ప్రకటన చేసిర్రు. క్యాబినెట్ భేటీలో కూడా నిర్ణయం తీసుకుని అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తామంటున్నారు వాళ్ళకి. మరి మా సమస్యలు సమ్మె జీతం అక్కడనే ఉన్నది. నేను చెప్పిన బేసిక్ పే ఇవ్వాలని అడిగినాం, అది అక్కడనే ఉన్నది. ఏమన్నా అంటే ప్రభుత్వము నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ పరిష్కారం చేస్తామంటుంది. ఆర్థిక పరమైన భారం లేని ఆర్థిక పరమైన భారం లేనివి కూడా చెప్పినాం. టర్మినేషన్ ప్రతి సంవత్సరం 3 రోజులు తొలగించడం తీసేయమన్నాం. హ్మ్. దానికి కూడా ఎన్ని కోట్ల బడ్జెట్ కావాలి? పేపర్ మీద పెట్టి జీవో ఇస్తందుకు మరి అది భారం లేదు కదా, అది వేయచ్చు కదా. ఇప్పుడు మనము మీడియా వాళ్ళకి కానీ ఇప్పుడు ప్రెస్లో పనిచేసే వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళలో 50% ఫీజు ఎగ్జామ్షన్ జీవో వచ్చింది. హ్మ్. ప్రైవేట్ స్కూళ్ళలో మన యొక్క పిల్లల్ని చదివిస్తే 50% ఫీజు ఎగ్జామ్షన్ ఇస్తారు ప్రెస్ వాళ్ళకి. ఆ రకంగా మాకు కూడా 50% ఫీజు ఎగ్జామ్షన్ ఇమ్మని అడిగినాం. హ్మ్. దానికి వచ్చే ప్రభుత్వానికి వచ్చే బర్డెన్ ఏముంది? ఆ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు. ఇప్పుడు ఎస్ఎస్ఏలో 19,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేజీబీవీలో మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ 6 నెలలు ఇచ్చేసారు. హ్మ్. మరి మిగతా వింగులలో కూడా ఉంటారు కదా. ఇప్పుడు నేను క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని, పార్ట్ టైం టీచర్ అని చెప్పేసి, మండల్ కోఆర్డినేటర్ అని, డాటా ఎంట్రీ ఆపరేటర్ రకరకాలవి చెప్పిన అవును. దాంట్లో కూడా ఒక 2-3 వేల మంది మహిళలు ఉంటారు. ఓకే. అదే డిపార్ట్మెంట్ మరి వాళ్ళకేమో మెటర్నిటీ లీవ్ ఇయ్యరు. ఎంత విచిత్రము. ఇప్పుడు ఈ మన సాలరీస్ చూసినాం కదా, మీ సాలరీస్ అన్ని చూసినాం కదా, హైయెస్ట్ మీరు 32,000 అంటున్నారు కదా, ఇది అన్ని రాష్ట్రాల్లో సేమ్ ఉంటుందా? అంటే ఎందుకంటే కేజీబీవీలు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంతే సాలరీ ఉందా? అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లే కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతుందా? రెగ్యులరేషన్ ఎక్కడ కాలేదా? అన్ని రాష్ట్రాల్లో సమానంగా లేవు హ్మ్. ఒకటి. రెండోది ఇందాక మర్చిపోయినా, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక డిఏ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇయ్యంగా మేమేమి వద్దంటలేము. మాకు కావాలని అడుగుతున్నాం. ఉదాహరణకు చెప్పినాం అంతే. ఒక డిఏ ఇస్తే 8,000 కోట్లు ఖర్చు అయినాయి అన్నారు. ఒక డిఏ ఇస్తే 8,000 కోట్లు ఖర్చు అవుతున్నాడు బడెన్ భారం. మాకు అయ్యే ఖర్చు సంవత్సరానికి నేను చెప్పింది 450 కోట్లే సంవత్సరానికి. మొత్తం మా జీవితాలే బాగుపడతాయి అంటున్నాం. ఒక డిఏ ఇస్తే వాళ్ళ డిఏనే వస్తుంది కానీ మన జీవితాలే బాగుపడతాయి అంటున్నాం మేము. చాలా ఎంత డిఫరెంట్ చూడండి. ఆ రకంగా పోల్చుకుంటే ఎన్ని రకాలుగా పోల్చుకుంటూ పోతే మాకు కన్నీరుగా కారిపోతున్నాయి తప్ప మా సమస్యలు పరిష్కారం అవుతలేవు. కన్నీళ్ళను కూడా దిగమింగుకొని గుండె ధైర్యం చేసుకొని బతుకుతా ఉన్నాం. గుండెను ఒక రాయి గుదిబండగా చేసుకున్నాం మేము. ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ జీతాలు ఉంటాయి? సేమ్ జీతాలు లేవు. ఏపీలో మినిమం టైం స్కేల్ అని చెప్పేసి జీవోనే ఇచ్చేసారు. ఓకే. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే బేసిక్ పే వస్తుందో ఆ జీతం ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చారు. అది త్వరలో అమలు కాబోతా ఉన్నది. ఆ జీవో వచ్చేసింది ఆల్రెడీ, అమలు కాబోతా ఉన్నది. అది మీకు కూడా నేను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. ఏపీలో మన పక్క రాష్ట్రమే కదా, మేము ఇక్కడ ఇంకో చెప్పాను, మేము ఒకేసారి రిక్రూట్మెంట్ అయినాం ఉమ్మడి రాష్ట్రంలో. అవును.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి నియామకమైనటువంటి ఉద్యోగులకు అక్కడ బేసిక్ పే అనేది జీవో వచ్చింది, అక్కడ అమలు కాబోతా ఉన్నది. ఇక్కడనేమో ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. ప్రస్తుతం మీరు గత సంవత్సరం తీసుకున్న, ఇప్పుడు తీసుకున్న మాకంటే జీతాలు అక్కడ 5 నుంచి 10 వేల వేతనం ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జీతాలు ఇవి కదా మీరు చెప్పేది? లాస్ట్ ఇయర్ నుంచి కూడా అంతే. మన గతంలో కేసీఆర్ గారు 30% ఇప్పుడు సంవత్సరం ఏమైనా పెరిగిందా? ₹10, ₹20, 100, 200 ఇట్లా ఏమైనా పెరుగుతుందా? మేము ఉమ్మడి రాష్ట్రంలో రిక్రూట్మెంట్ అయినప్పుడు ప్రతి సంవత్సరము 10 to 20% పెరుగుతుండే ఆ, ఉమ్మడి రాష్ట్రంలో. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంద్ అయిపోయింది అది. రూపాయి కూడా పెరుగుతలేదు. రూపాయి కూడా పెరుగుతలేదు. పీఆర్సీ ఒకటి 30% వాళ్ళకి ఇచ్చినప్పుడు, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చినప్పుడు ఆ, మాకు ఒక 10,000 జీతం ఉంటే 30% జీతం పెంచితే 3,000 పెరిగింది. అంటే ఓకే. 10,000 ఉన్న వాళ్ళకి 13,000, ఉమ్, 20,000 ఉన్న వాళ్ళకి 26,000. ఉమ్, అదే 1,00,000 జీతము ఉన్న వాళ్ళకి ఎంత పెరుగుతుంది అంటారండి? ఉమ్, 30% శాలరీ ఇస్తే ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి 30,000 పెరగడము, 30% శాలరీ ఎనౌన్స్మెంట్ అయింది. ఒకసారి మీడియా ద్వారా నేను దయచేసి ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తా ఉన్నా, 30% శాలరీ పెంచితే రెగ్యులర్ ఎంప్లాయీస్ 30,000 ₹1,00,000 జీతం ఉన్న ఆయనకు 30,000 పెరిగి 1,30,000 అవుతుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి 10,000 వేతనము ఉద్యోగికి 30% పెంచితే 3,000 పెరిగి 13,000 అవుతుంది. ఎంత డిఫరెంట్! ఉమ్. ఇది ఎంత దోపిడీ, ఎంత శ్రమ దోపిడీ, ఎంత ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇంతే ఉంటాయా శాలరీస్ ఇవి? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న పే షీట్ అంతే శాలరీస్ ఉంటాయా? ఏమైనా పెరుగుతాయా? ప్రభుత్వం మీద ఆరోపణ ఉంటుంది. ప్రభుత్వం పెంచాలనుకుంటే తక్షణమే పెంచొచ్చు. లేని పక్షంలో ఇంతే జీతంతోనే. ఇప్పుడు మీరు గత గవర్నమెంట్ మీద ధర్నా చేశారు, మొన్న 28 రోజులు సమ్మె చేశారు, మీ సమస్యలు పరిష్కరిస్తుందని గవర్నమెంట్ అని ఆశించారు. ప్రభుత్వం నుంచి కొత్త రెస్పాన్స్ ఏం లేనట్టే కనిపిస్తా ఉన్నది. మరి నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వము పిలిచి మాట్లాడుతుంది, రెస్పాన్స్ అవుతుంది తప్ప, మేము పిలిచి మాట్లాడడమే తీపి కబురుగా భావిస్తూ ఉన్నారు ప్రభుత్వం. వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు కదా, పిలిచి మాట్లాడడమే తీపి కబురుగా భావిస్తూ ఉన్నారు. పిలిచిర్రు, మాట్లాడిరు, పంపించారు. కానీ ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. పిలిచినప్పుడు అది పరిష్కారం చేయాలి, ఇది చేస్తాం, ఇది చేయమని. కాబట్టి మీరు అడిగినట్టు నెక్స్ట్ మా కార్యాచరణ ఏంటంటే, మేము 3 నెలలు టైం ఇమ్మన్నారు. 3 months 3 months అయిపోయిందా? 3 months అయిపోయింది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేదాకా ఆగమన్నారు. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కూడా వచ్చేసింది. న్యూ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది. స్కూల్ స్టార్ట్ అయినాయి. మేము కూడా మళ్ళీ కార్యాచరణ, మేము గతంలో ఎట్లయితే, గత సంవత్సరం ఎట్లయితే అంచెలంచెలుగా చేసుకుంటూ సమ్మె దాకా పోయినాము, మళ్ళీ మేము వినతి పత్రం ఇచ్చి చూస్తాం. వాళ్ళు మా ప్రభుత్వం నుంచి మంచి రెస్పాండ్ అయ్యి పరిష్కారం చేస్తారనేటువంటి నమ్మకం మాకుంటే ఓకే. లేని పక్షంలో మళ్ళీ మేము ఇందిరా పార్క్ ధర్నాతో మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నాం. ఓకే. ఇంకొకటి, ప్రతి నెల ఈ ఆర్థికంగా జీతాలు లేకపోవడం వలన, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల అభద్రతలో భావానికి లోనై ఈ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ప్రతి నెల ఒక్కరన్నా చనిపోతా ఉన్నారు. హార్ట్ అటాక్, ముఖ్యంగా హార్ట్ అటాక్ ఒకటి. ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి, రోడ్ జర్నీ చేస్తారు కాబట్టి రోడ్ యాక్సిడెంట్. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా 2 కాంట్రాక్ట్ సమగ్ర శిక్ష ఉద్యోగులు బైక్ మీద జర్నీ చేస్తూ ఉన్నారు, ఒకటే బండి మీద. మరి ఆఫీస్ పని ముగించుకొని మండలాఫీస్కి వెళ్తా ఉన్నారు. స్కూల్ నుంచి మండలాఫీస్కి వెళ్తా ఉన్నారు. మెదక్ జిల్లా చేగుంట, మెదక్ జిల్లా చేగుంట జెడ్పీహెచ్ఎస్ మక్కరాజుపేట స్కూల్. అక్కడ నుంచి వాళ్ళు మండల ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్తా ఉన్నారు పని మీద, డ్యూటీలో భాగంగా. అక్కడ ఆటోకి యాక్సిడెంట్ కావడం వల్ల తక్షణమే స్పాట్ డెడ్, అక్కడే చనిపోవడం జరిగింది. చాలా దారుణం. ఒకేసారి ఒకే సమయానికి ఒకటే బండి మీద విధి నిర్వహణలో పనిచేసినటువంటి ఉద్యోగులు మొన్న ఎండాకాలం నెలలో చనిపోవడం జరిగింది. ఇంతకంటే బాధాకరమైన విషయం ఉంటుందా? అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు, ఎక్స్గ్రేషియా కూడా చెల్లించలేదు. ఏపీలో మీరు ఇందాక అన్నారు, ఏపీలో మేము ఒకేసారి రిక్రూట్మెంట్ కావడం జరిగింది. ఏపీలో ఎక్స్గ్రేషియా యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. 5 లక్షలు. నార్మల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు, 2 లక్షలు చెల్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా హెల్త్ కార్డు 5 లక్షల రూపాయలు హెల్త్ కార్డు ఇచ్చారు. ఓకే. అవైనా చేయొచ్చు కదా. కానీ దారుణం. ఇప్పుడు ఆయన పనిచేసే ఎస్ఎస్సీ అంటే ఆయనే కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఆయనకి జీతం 10,000, 15,000, 19,000 ఎంతో ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ జీతం తర్వాత కాంట్రాక్ట్ జీతంతోనే ఆ కుటుంబం నడవాలి. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి రూపాయి ఎక్స్గ్రేషియా ఇవ్వకుంటే ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది? ఆయనకు పెన్షన్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఆ కుటుంబం పరిస్థితి ఏంది అసలు? మళ్ళీ చాలా దారుణం. అసలు ఊహించుకోవడానికే కష్టంగా ఉంది, చెప్పడానికి అసలు మాటలే రావడం లేదు. ఫైనల్గా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని, అధికారాన్ని నేను ఏం కోరుకుంటున్నా, ఏమని వేడుకుంటున్నానంటే, ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారే స్వయాన విద్యాశాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు విద్య మీద దృష్టి పెట్టినాడు. విద్యను కొత్త తరానికి
కొంత ఒరవడి మార్పులు తీసుకొచ్చి నూతన విద్యా విధానం తీసుకురావాలి, మార్పులు చేర్పులు తీసుకురావాలన్నటువంటి ఉత్సాహంతో గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద మాకు కొంత ఆశాభావం అయితే ఉన్నది. మాకు మంచి చేస్తారని ఒక నమ్మకం అయితే ఉన్నది. కాబట్టి మేము ఒకసారి వినతి పత్రం ఇచ్చి చూస్తాం. కాబట్టి తక్షణం ఈ పరిస్థితిలోనైనా ఇటువంటి దారుణమైన పరిస్థితి మా పరిస్థితులను ప్రభుత్వము మమ్మల్ని మా యొక్క విన్నపాన్ని తెలుసుకొని మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ఓకే. ఇది మనకు ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఎట్లా వాళ్ళు సఫర్ అవుతున్నారు, గవర్నమెంట్‌ని వాళ్ళు ఏం కోరుతారన్న అంశం మీద ఎస్ఎస్ఏ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు యాదగిరి గారితో ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సంబంధించి మీరు కూడా కామెంట్స్ పెట్టండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ప్రభుత్వం వరకు వెళ్ళే వరకు కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.